కాగజ్ నగర్ కారిడార్లో టైగర్ సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. మొత్తం 25 గ్రామాల్లో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. పులి కోసం 120 మంది ఫారెస్ట్ సిబ్బంది గాలింపు చేపడుతున్నారు. 50కి పైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాతో పులి ఆచూకీ కోసం ట్రాక్ చేస్తున్నారు. కాగజ్ నగర్ కారిడార్లో టైగర్ సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది. మొత్తంగా 25 గ్రామాల్లో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. పులి కోసం 120 మంది ఫారెస్ట్ సిబ్బంది గాలింపు చేపడుతున్నారు. 50కి పైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాతో పులి ఆచూకీని ట్రాక్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ ఆమె. ఏదైతే గత 3 రోజులుగా అయితే పులి సంచారంతో అయితే ఇటు కాగజ్ నగర్ కారిడార్ లో అయితే ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు అయితే ఇటు గ్రామస్తుల ప్రజలైతే ఇటు ముఖ్యంగా పత్తి రైతులైతే ఇటు కూలీలు కానీ భయ ప్రాంతాలకైతే గురవుతున్నారు. గత 3 రోజులుగా చూస్తుంటే ఏదైతే లక్ష్మి అనే మహిళపై పులి దాడి చేసి ఆమె మృతికి కారణమైందో దాని తర్వాత నిన్న సురేష్ పై కూడా దాడి చేయడంతో అయితే సురేష్ గాయాల పాలై ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నాడు. అదే విధంగా నిన్న రాత్రి ఒక ఎద్దుపై అయితే దాడి చేసింది. ఏదైతే ఇట్కల్ పహాడ్ అనే గ్రామం వద్ద ఎద్దుపై అయితే దాడి చేసింది. అదే సమయంలో కొంతమంది గ్రామస్తులు చూసి ఆ పులిని అరవడంతో అయితే అది మహారాష్ట్ర వైపు వెళ్లే క్రమంలో అయితే ఉందని అయితే గ్రామస్తులు తెలిపారు. మహారాష్ట్ర ప్రాణహిత నది పరివాహ ప్రాంతాల్లో ఇప్పుడు కవల్ అభయారణ్యం ఉండడంతో అయితే ఇప్పుడు అక్కడి నుంచి పులి వచ్చిందా లేదంటే ఇది ఇంకా వేరే పులి ఏదైనా అని అయితే ఇప్పుడు అటవీ శాఖ అధికారులు అయితే ట్రాకింగ్ చేస్తున్నారు. ఇప్పటికైతే దానికి సంబంధించిన ఫగ్మార్క్స్ ఏదైతే పులి పాదముద్రలు ఉన్నాయో గమనించారు. అది మహారాష్ట్ర వైపు వెళ్తుందని అయితే అటవీ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే కంటి మీద కునుకు లేకుండా అయితే పోయింది. రాత్రి నుంచి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. గత ఏదైతే 15 గ్రామాల ప్రజలకైతే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ప్రజలు ఉదయం పూట బయటికి రావద్దని అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఏదైతే అటవీ ప్రాంతం దగ్గరగా ఉన్న ప్రజలకైతే ముఖ్యంగా హెచ్చరికలు జారీ చేశారు. దానికి సంబంధించి అక్కడ 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా కూడా ఇటు ప్రజలు మాత్రం భయాందోళన అయితే ఉన్నారు. అసలు పులి మహారాష్ట్రకు వెళ్తే మాత్రమే బాగుంటుంది. ఒకవేళ ఏదైతే కాగజ్ నగర్ కారిడార్ లో ఉంటే మాత్రం ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని అయితే ప్రజలు కానీ నాయకులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ పులి దాడులకు సంబంధించి 4 చనిపోయినా కూడా ఇటు అధికారులు అసలు పులిపై జాగ్రత్తలు అయితే చేపట్టట్లేదు. దానికి సంబంధించిన ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నష్టపరిహారం మాత్రమే చెల్లిస్తుంది. దానికి ఏది ఏమైనా కూడా పులి వచ్చేటప్పుడు కానీ ప్రజలకు అప్రమత్తం చేయాల్సిన అవసరం అటవీ శాఖ అధికారులపై ఉందని అయితే ఇటు నాయకులు అయితే చెప్తున్నారు. ఈ పత్తి వ్యవసాయ సమయంలో ఇలా జరగడం మాత్రం చాలా బాధాకరమని అయితే ఇటు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.